హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక భారీ గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి బెంగళూరుకు వెళ్ళడానికి అనేక రకాల రైళ్లు అనేవి అందుబాటులో ఉన్నా కూడా మధ్యతరగతి కుటుంబాలకి, సామాన్య ప్రజలకి ప్యాసింజర్ రైళ్లు అనేవి అత్యంత కీలకమని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ప్రస్తుతం ఇక్కడ కేఎస్ఆర్ బెంగళూరు సత్యసాయి ప్రశాంతి నిలయం మధ్యలో ప్రయాణించే మెము ఎక్స్ప్రెస్ అనేది అత్యంత రద్దీగా ఉండే ఒక ప్యాసింజర్ రైలుగా చెప్పుకోవచ్చు. ఈ రైలుకి ప్రజల నుంచి డిమాండ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రయాణికుల నుంచి వస్తున్న రెస్పాన్స్ ను బట్టి ఈ రైలు యొక్క సేవల్ని మరికొన్ని ప్రాంతాలకి విస్తరించాలని రైల్వే శాఖ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ప్రస్తుతం కేఎస్ఆర్ బెంగళూరు సత్యసాయి ప్రశాంతి నిలయం మధ్యలో ప్రయాణించే 66-560, 66-559 ఈ రైలు యొక్క సర్వీస్ ని అనంతపురం వరకు పొడిగిస్తూ రైల్వే శాఖ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ పొడిగింపు అనేది మనకి మొదటిసారి అనంతపూర్ కేఎస్ఆర్ బెంగళూరు మధ్యలో 66-560 ఈ రైలుకి జూన్ 4వ తారీఖున అందుబాటులోకి వస్తుంది. అలాగే కేఎస్ఆర్ బెంగళూరు అనంతపూర్ మధ్యలో 66-559 ఈ రైలుకి జూన్ 5వ తారీఖున అందుబాటులోకి వస్తుంది ఈ పొడిగింపు అనేది. ఇంకా ఈ బండి యొక్క టైం టేబుల్ అనేది మనం చూసుకుంటే ఈ బండి ఇంకా జూన్ 4 నుంచి కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్ లో ఉదయం 8:35 బయలుదేరుతుంది. సత్యసాయి ప్రశాంతి నిలయంకి ఉదయం 11:41 చేరుకుంటుంది. తిరిగి సత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ నుండి 11:43 బయలుదేరుతుంది. తిరిగి అనంతపూర్ రైల్వే స్టేషన్ కి మధ్యాహ్నం 1:55 అనంతపూర్ రైల్వే స్టేషన్ కి చేరుకుంటుంది. ఇంకా తిరుగు ప్రయాణంలో ఈ రైలు అనంతపూర్ రైల్వే స్టేషన్ నుండి 2:10 బయలుదేరుతుంది. తిరిగి ఇక్కడ సత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ కి 3:28 చేరుకుంటుంది. 3:28 తర్వాత ఈ బండి 3:30 సత్యసాయి ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ నుండి బయలుదేరి రాత్రి 7:50 కేఎస్ఆర్ బెంగళూరుకి చేరుకుంటుంది. ఈ బండి ఒకటి గుర్తుపెట్టుకోండి, కేఎస్ఆర్ బెంగళూరు నుంచి సత్యసాయి ప్రశాంతి నిలయం వరకు స్టాప్స్ లో ఎటువంటి మార్పులు లేవు. అలాగే టైమింగ్స్ అనేవి ఒక 5-10 నిమిషాలు అట్లా మారినట్టు కనిపిస్తుంది. ఈ రూట్ లో రెగ్యులర్ గా ప్రయాణం చేసే ప్రయాణికులకి చాలా అవగాహన అనేది ఉంటుంది, ఒకసారి గమనించండి. ఇంకా సత్యసాయి ప్రశాంతి నిలయం అనంతపూర్ మధ్యలో ఈ బండికి కొత్తగా వచ్చిన స్టాప్స్ అలాగే టైమింగ్స్ అనేవి మనం చూసుకుంటే సత్యసాయి ప్రశాంతి నిలయం దాటిన తర్వాత కొత్త చెరువు రైల్వే స్టేషన్ కి ఈ బండి ఉదయం 11:47 చేరుకుంటుంది. 11:48 కొత్త చెరువు రైల్వే స్టేషన్ నుండి బయలుదేరుతుంది. బాసపల్లి రైల్వే స్టేషన్ కి ఈ బండి 11:59 చేరుకొని 12 గంటలకు బయలుదేరుతుంది. ధర్మవరం జంక్షన్ కి 12:55 చేరుకొని 1 గంటకి ధర్మవరం నుండి బయలుదేరుతుంది. చెంగిచెర్ల రైల్వే స్టేషన్ కి 1:12 చేరుకొని 1:13 బయలుదేరుతుంది. జంగలపల్లి రైల్వే స్టేషన్ కి 1:21 చేరుకొని 1:22 బయలుదేరుతుంది. ప్రసన్నపల్లికి 1:31 చేరుకొని 1:32 బయలుదేరుతుంది. ఫైనల్ గా ఈ బండి అనంతపూర్ కి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అనంతపురం దాటిన తర్వాత ప్రసన్నపల్లి రైల్వే స్టేషన్ కి 2:15 చేరుకొని 2:16 బయలుదేరుతుంది. జంగలపల్లి రైల్వే స్టేషన్ కి ఈ బండి 2:26 చేరుకొని 2:27 బయలుదేరుతుంది. చెంగిచెర్ల రైల్వే స్టేషన్ కి 2:37 చేరుకొని 2:38 బయలుదేరుతుంది. ధర్మవరం రైల్వే స్టేషన్ కి 2:50 చేరుకొని 2:55 బయలుదేరుతుంది. బాసంపల్లి రైల్వే స్టేషన్ కి 3:13 చేరుకొని 3:14 బయలుదేరుతుంది. కొత్త చెరువు రైల్వే స్టేషన్ కి ఈ బండి 3:23 చేరుకొని 3:25 బయలుదేరుతుంది. ఆ తర్వాత సత్యసాయి ప్రశాంతి నిలయంకి చేరుకుంటుంది. ప్రశాంతి నిలయం అనంతపూర్ మధ్యలో కొత్త చెరువు, బసలపల్లి, ధర్మవరం, చెంగిచెర్ల, జంగలపల్లి, ప్రసన్నపల్లి రైల్వే స్టేషన్ల మధ్యలో ఈ బండి ఆగుతుంది. ఈ రైలు పొడిగింపు తోటి ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాలకి రైలు యొక్క కనెక్టివిటీ అనేది మెరుగుపడుతుంది. కేవలం 60 నుంచి 70 రూపాయల ఛార్జీ తోటే అనంతపురం నుంచి ఇక్కడ బెంగళూరు నుంచి అనంతపురం మధ్యలో ప్రయాణించవచ్చు. ఈ రైలు యొక్క పొడిగింపు తోటి ఉద్యోగులు అలాగే విద్యార్థులు, వ్యాపార పనులు చేసుకునే వారికి చాలా వరకు కన్వీనియంట్ గా మారనుంది.
ఓకే ఫ్రెండ్స్, ఈ బండిని పొడిగించడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.